దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. నేటి దేవుని వాక్యం యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక ఈ లోకంలో ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి అనగా వారి పాపములు విడిచి యేసుక్రీస్తును వెంబడించి నిజరక్షకుడిగా అంగీకరించి ఈ లోకంలో యేసుక్రీస్తును వెంబడించిన ప్రతి ఒక్కరూ అలాగే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేసి నీతి మూలంగా ఆత్మ మూలంగా వారు ఈ లోకంలో ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తారో అనగా నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ దేవుని మూలంగా పుట్టినవారే. వాడు పాపం చేయజాలడు. ఎందుకనగా వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నింపబడి ఉన్నప్పుడు వారు ఈ లోకంలో పాపము చేయజాలరు. ఎందుకనగా నమ్మదగిన దేవుడు నీతిమంతుడు కనుక యేసుక్రీస్తును వెంబడించిన ప్రతి ఒక్కరూ ఆయన విడువని ఎడబాయని దేవుడు కాబట్టి పాపము చేయజాలరు. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని, ఎవరైతే నిన్ను వెంబడించి నీ రక్తంలో కడగబడి నీతి మూలంగా ఆత్మ మూలంగా ఈ లోకంలో క్రొత్తగా జన్మించి రక్షింపబడిన ప్రతి ఒక్కరికి దీవించి ఆశీర్వదింపమని, పాపమునకు దూరంగా వారిని ఉంచి పరిశుద్ధాత్మ చేత నింపి వారిని బలపరచమని నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరినీ దీవించుగాక. ఆమేన్.